నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో ఆపరేషన్ కగార్ జోరుగా కొనసాగుతుంది. మార్చి ఆఖరి వరకు దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్నదే కేంద్ర టార్గెట్. అడవుల్లో కూంబింగ్ చేస్తున్న పోలీసులు కూడా స్పీడ్ పెంచేశారు. ఒకవైపు ఎన్కౌంటర్లతో అడవులు ఎర్రబారుతున్నాయి. ఇక ముందు జాగ్రత్తగా కీలక నేతలు లొంగుబాటు వైపు వెళ్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో పార్టీ అగ్రనాయకులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇక మిగిలి ఉన్న వారిలో కూడా ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. నిన్న కూడా కీలక మావోయిస్ట్ నేత వర్సేదేవా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. గత నెలలో లొంగిపోయేందుకు వచ్చిన నేతలను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లోని అబుజ్మడ్, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలు వంటి ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు ఇప్పటికే హతమయ్యారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లలో సుక్మాలో 12 మంది, బీజాపూర్లో 2 మరణించారు. గత 2 ఏళ్లలో ఇప్పటి వరకు 500 మందికి పైగా మావోలు చనిపోయినట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఆపరేషన్ కగార్తో మావోయిజం ఉనికి కోల్పోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న అధికారికంగా ప్రారంభమైన 2025 ఏప్రిల్ 21న కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్ కీలక ఘట్టంగా నిలిచింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ వంటి సీనియర్ నాయకులు, సైనిక నాయకుడు మద్వి హిడ్మాతో సహా 9 మంది సీసీ సభ్యులు ఈ ఎన్కౌంటర్లో మరణించడంతో పార్టీ భారీ ఎదురు దెబ్బలను చవిచూసింది. స్పెషల్ టీంలో మిగిలిన 3 కేంద్ర కమిటీ సభ్యులైన ఒడిశాకు చెందిన గణేష్ వికే, మలారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అనాల్డా అలియాస్ తుఫాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఇక 3 పాలిట్ బ్యూరో సభ్యులు ఛత్తీస్గఢ్ నుంచి ఎస్కేప్ అయ్యారన్న ప్రచారం జరుగుతుంది. ఇక అడవుల్లో మిగిలి ఉన్న అన్నల కోసం బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ కోసం సిఆర్పీఎఫ్, ఎలైట్ కోబ్రా యూనిట్లు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, రాష్ట్ర పోలీసులతో సహా దాదాపు 1,00,000 మంది పారామిలిటరీ బలగాలు భారీ ఎత్తున మోహరించాయి. మావోయిస్టు స్థావరాలను గుర్తించేందుకు ఇంటెలిజెన్స్ సేకరించడానికి డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ వంటి ఆధునిక సాంకేతిక కీలక పరికరాలను కూడా వినియోగిస్తున్నారు. ఇక మిగిలి ఉన్న వారిలో చాలా మంది మావోయిస్టులు సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి మొగ్గు చూపుతున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం అనుకున్న టార్గెట్లో లక్ష్యం చేరుకుంటుందా? 90 రోజుల్లో ఇంకా ఎంతమందిని ఎన్కౌంటర్ చేయనున్నారు? ఇక అడవుల్లో ఉన్న వారందరూ ఎన్కౌంటర్ కావాల్సిందేనా? పోలీసుల ముందు లొంగిపోతారా? లొంగిపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మన క్వశ్చన్ అవర్లో చర్చిద్దాం. క్వశ్చన్ అవర్లో మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక గౌని ఈలయ్య గారు, సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి జూమ్లో మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తంగా చూస్తున్నాం ఆపరేషన్ కగార్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. పోలీసులు, భద్రతా బలగాలు అడవులను పూర్తిగా జల్లెడపడుతున్న పరిస్థితి. సో మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ను మారుస్తామని కేంద్ర సర్కార్ చెప్తుంది. సో ఎలా చూస్తున్నారు కేంద్రం చర్యలను, ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం మార్చి ఆఖరికి మావోయిస్టు రహిత అనేటువంటి పదజాలం ఉపయోగించిన మాట నిజం. కానీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి వాళ్ళని, లేకపోతే వాళ్ళకి ఇప్పటి వరకే సేకరించినటువంటి సమాచారం ప్రకారం లొంగిపోవడం లేదా మిగిలినటువంటి వాళ్ళని కాల్చి వేయడం అనేది జరుగుతుందనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. అయితే పూర్తిగా మావోయిస్టుల్ని అంతం చేస్తారు అనేటువంటిది నేనైతే విశ్వసించట్లేదు. ఎందుకు అంటే ఇంకా అనేక మంది అజ్ఞాతంలోనే ఉండి ఆయుధాలను వేడకుండా ఉండటానికి నిర్ణయించుకున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఆ సంఖ్య ఎంత ఉంటుంది అనేటువంటిది ఒక అంశం. అయితే మావోయిజం లేదా మావోయిస్ట్ తీవ్రవాదం అనేటువంటిది వివిధ కారణాలతోటి మన దేశంలోనే కాదు, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఇలాంటి శక్తులు తలెత్తాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం మన దేశానికి వచ్చేసరికి ఏజెన్సీ ఏరియాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల మీద అణచివేత, దోపిడీ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి శక్తులు తయారు కావడానికి దోహదం చేశాయి. అటువంటప్పుడు ఆ దోపిడీ, అణచివేత లేదా అత్యాచారాలు ఇవన్నీ అంతరించకుండా మావోయిస్టులు కాకపోతే మరొక రూపంలో ప్రతిఘటన తలెత్తేటువంటి అవకాశం. అంటే అప్పటికి ఇప్పటికి ఎటువంటి మార్పు రాలేదంటారా కోటేశ్వరరావు గారు? కొంత మార్పు అయితే కనిపిస్తోంది కదా. మీరన్నట్టు కొంత మార్పు ఎప్పుడు ఉంటుంది, కానీ ఆ కొంత మార్పు అనేటువంటిది కాదు కదా. ఇవాళ ఏజెన్సీ ఏరియాల్లో ఎంత మేరకు దోపిడీ అంతమైంది, అదే విధంగా అణగారినటువంటి వర్గాల మీద అణచివేత కావచ్చు, లేదా వాళ్ళ మీద సాగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ కావచ్చు, లైంగిక దోపిడీ కావచ్చు, వాటిల్లో కొంత శాతాలు మార్పు ఉండొచ్చు తప్ప మౌలికమైనటువంటి మార్పు అయితే రాలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు గిరిజన సంతల్ని మనం వెళ్ళి చూసాం అనుకోండి, అక్కడ జరిగేటువంటి
గిరిజన ఉత్పత్తుల దోపిడీ అనేటువంటిది ఒకటి. ఉమ్, రెండోది గిరిజనులకి ఆ, ఆ, వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు కావచ్చు, లేదా ఇతరత్ర కాంట్రాక్టర్ల నుంచి జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఉమ్, శ్రమ కొంత దోపిడీ తేడా కూడా ఉంది జరుగుతూనే తప్ప ఉంటుంది. మౌలికమైనటువంటి మార్పులు జరగలేదు ఉమ్, అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. యా. కోటేశ్వర గారు, మనం చూస్తూ ఉంటాం అంటే ఒకవైపు ఆపరేషన్ కగార్ జరుగుతున్నా మనం మాట్లాడుకుంటున్నట్టుగా అక్కడి పల్లెల్లో లేదంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి వైపు ప్రజలు దృష్టి సారిస్తారు. మావోయిస్టులు అనుకునేది కూడా వాళ్ళకి సమన్యాయం జరగాలని. ఆ సమన్యాయం జరిగే దిశగా ఇప్పుడు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఏమైనా కొంతైనా దృష్టి సారించాయా? ఆ ఫలితాలు కనిపిస్తున్నాయా? ఇంకా మార్పు చెందాల్సిన అవసరం ఉందంటారా? అంటే క్షేత్రస్థాయి వరకు ఆ ఫలాలు వెళ్ళగలుగుతున్నాయా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏ సమాజానికైనా వాళ్ళు దళితులైనా, లేదా ఆదివాసీలైనా, లేదా ఈ రెండు కాకుండా వెనుకబడిన తరగతులైనా, లేదా ఇతరులైనా, వీళ్ళందరికీ అవసరమైనటువంటి ఉపాధి. యా. మన దేశం ప్రపంచంలో అత్యధిక మంది జనాభా కలిగినటువంటి 144 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో వీళ్ళందరికీ గౌరవప్రదమైన, లేకపోతే గౌరవప్రదం అనేటువంటి దాన్ని పక్కన పెడదాం, గౌరవప్రదమైనటువంటి వేతనాలు లేకపోతే గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని కల్పించడం అనేటువంటిది ఇప్పుడిప్పుడే మనకి కళలో కూడా ఊహించుకోవడానికి లేదు. కనీస వేతనాలు కావచ్చు, లేదా కనీసమైనటువంటి జీవన వృత్తి మనం చూసాం. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో, హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నాచారం ఏరియాలో ఒక గార్మెంట్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళలు దాదాపు 1500 మంది తమకు కనీస వేతనాల జీవోలను అమలు జరపాలి, లేదా తమ మీద ఒక రోజు ఏదన్నా కారణంతో పనికి రాకపోయేట్లయితే 1000 రూపాయలు పెనాల్టీ వేసి జీతాల కోత రాపాలని చెప్పేసి చలిలో వణుకుతూ పోరాడినటువంటి పరిస్థితులను మనం చూసాం. మహానగరంలోనే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో నోరెత్తేందుకు అవకాశం ఉన్నదా అనేటువంటిది మనం గమనించాలి. అందుకని అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా అది ఆదివాసీలైనా, గిరిజనులైనా, గ్రామీణులైనా కానీ డెవలప్ కావడానికి అవకాశం అయితే ఉంటది. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనపట్లేదు. దాని గురించి ఆపరేషన్ కగారు గురించి, మావోయిస్టులను ఏరివేస్తామని మార్చి 31 గురించి చెప్తున్నటువంటి పెద్దలు దారిద్ర్యాన్ని నిర్మూలిస్తాము, లేకపోతే ఉపాధిని కల్పిస్తాము అనే మాట, దానికి ఒక గడువు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మార్చి 31లోగా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పాలి కదా. రైట్. దానికి ఏమైనా రోడ్డు మ్యాప్ ఏమైనా ప్రకటించారంటే అది కూడా లేదు. మావోయిస్టులు అంతం చేస్తాం. మాట్లాడదాం కోటేశ్వర గారు, ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు గౌని ఇలయ్య గారు, సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మొత్తంగా చూస్తున్నాం ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. మార్చి 30 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ను మారుస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ ఆపరేషన్ కగార్ను? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే కోటేశ్వరరావు గారు చెప్పాడండి. ఈ యుద్ధం అనేది ఏకపక్ష యుద్ధం. అసలు దీని యుద్ధం అనడానికి లేదు. యుద్ధం అంటే ఇరు వర్గాలు చేసుకునేటటువంటిది యుద్ధం అవుతుంది. ఆపరేషన్ కగార్ అనేటటువంటిది ఏకపక్షంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అధర్మ యుద్ధం. ఇది మామూలు యుద్ధం కూడా కాదు. వాళ్ళు ప్రకటించారు, మేము మా తరఫు నుంచి మేము కాల్పుల విరమణ పాటిస్తున్నాము, చర్చిద్దాం అనేటటువంటిది ఏకపక్షంగానే వాళ్ళు అన్నారు. ఇప్పటికీ పోలీసుల మీదనో లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైన్యం మీదనో వాళ్ళేం దాడులు చేయట్లే, యుద్ధం చేయట్లే. అందుకని ఆ పేరే కరెక్ట్ కాదా. చాలా మంది కీలక నేతలు లొంగిపోతున్నారు. ఇక మావోయిస్టులు మొత్తంగా కూడా బాట పట్టారు. ఇక ఆపరేషన్ కగారుతో అంటే అడవులను వదిలి బయటకు రావాల్సిన అవసరం వచ్చింది, ప్రజా సమస్యలన్నీ కూడా ఇక పరిష్కారం అయినట్లుగానే అన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో మావోయిస్టుల లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళకు పథకాలు అందిస్తాం, వాళ్ళకు మౌలిక వసతులు కల్పిస్తాం, లొంగిపోయిన వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలిస్తే వాళ్ళకు కూడా బ్రతుకుపై భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తాం, వారికి అండగా నిలుస్తామని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం పిలిచే పిలుపును ఆహ్వానిస్తున్నట్లేనా ఏంటి? ఏం జరుగుతుంది? ఇంతకు ముందే నాచారం ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మె గురించి దాదాపు వాళ్ళు అనేక వారాల పాటు చేసినటువంటి ఆందోళన గురించి కోటేశ్వరరావు గారు చెప్పారు.
అసలు రాజధాని నడిబొడ్డునే కనీస వేతనాల జీవో అమలు చేసే ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాన్ని అమలు చేసే దిక్కు లేదు, దాన్ని పట్టించుకునేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం లేదు. మొన్న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పువ్వర్తిలో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ తల్లితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల జీవన విధానాన్ని అనేక ఛానల్స్ బయట ప్రపంచానికి వెల్లడి చేసినాయి. ఏంటంటే అభివృద్ధి పథకాలు అనేటటువంటి మామూలుగా కొట్లాడే వాళ్ళకే దిక్కు లేదు, ఇంకా అసలు నోరు లేని ఆదివాసీలకి మేమేదో అభివృద్ధి చేస్తాం అనేటటువంటిది ఉత్తమాట. నేను భావించేది అది మావోయిస్టులకు ప్రభుత్వానికి జరిగేటటువంటి యుద్ధం కాదు, అది ఆదివాసీ ప్రాంతాలని తన ఆక్రమణలోకి ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ ప్రతిఘటన అనేది లేకుండా చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదని, ఆ భూములు కావచ్చు, ఖనిజాలు కావచ్చు, వాటన్నిటిని కూడా తమ అనుకున్నటువంటి పద్ధతుల్లో దాన్ని అమ్ముకోవడానికి కానీ లేదా దాన్ని ఇతరులకు కేటాయించడానికి కానీ ప్రభుత్వం ఎంచుకున్నటువంటి దానిలో భాగమే ఈ యుద్ధం అండి. ఇది సో మొత్తంగా ఈ ఆదివాసీల కోసం కాదు, ఇటు మావోయిస్టులను బయటకు తీసుకురావడం కోసం కాదు, అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను ఇక దారాదత్తం చేసేందుకే ఈ ఆపరేషన్ కగార్ అనేది తెరపైకి తెచ్చారంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే మే 21న మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబల కేశవరావు గారు చనిపోయిన రోజే ఎల్ఆర్ఏ గడ్చిరోలి ప్రాంతంలో లాయిడ్స్ కంపెనీకి దాదాపు 2300 ఎకరాలలో మొత్తం మైనింగ్ కు అనుమతి ఇచ్చారు. వాళ్ళ గడువు అయిపోయిన 20 సంవత్సరాలు అయిపోతే మరొక 30 సంవత్సరాలు పొడిగిస్తూ లాయిడ్స్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికి కూడా మొత్తము ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, బయలుడిలా ప్రాంతంలో విలువైనటువంటి ఇనుప ఖనిజాన్ని, బయట 4500 టన్ను పలుకుతున్నటువంటి ఖనిజాన్ని 400 చొప్పునే కార్పొరేట్ కంపెనీలకు, విదేశాలకు అప్పనంగా దోచిపెడుతున్నటువంటి స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని లక్ష్యం అదే, ఇంకోటి ఏమీ కాదు. ఖచ్చితంగా ఈ రోజు అన్ని పబ్లిక్ రంగ సెక్టార్స్ అన్నిటిని కూడా అమ్మేశారు, కార్పొరేట్లకు దారదత్తం చేసిండ్రు. ఈ రోజు వాళ్ళ కన్నంతా కూడా ఆదివాసీ ప్రాంతాల మీద ఉంది. ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేటటువంటిది కాదు, అభివృద్ధి అనేది ఉత్తమాట. ఆ ప్రాంతాన్ని ఒక శ్మశానం చేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవడానికి చేస్తున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో మావోయిస్టులు వెనక పట్టుబట్టవచ్చు, లొంగిపోవచ్చు, జరుగుతున్నాయి. ఈ రోజు దేవాలయం వాటి కానీ తిరుపతి కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉండడానికి వేళ్ల మీద లెక్క పెట్టినంత మందే మావోయిస్టు నాయకులు ఈ రోజు ఉన్నారు ఇంకా మిగిలి. వాళ్ళ సంగతి కూడా చూస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలు, హోమ్ మినిస్టర్ అంతా కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సరే, తాత్కాలికంగా మూవ్మెంట్ ఆగొచ్చు, లొంగుబాట్లు ఉండొచ్చు. నిన్న ఒకవైపు లొంగుబాట్లు, మళ్ళీ నిన్న కూడా 14 మంది ఎన్కౌంటర్ అనేది ఈ రోజు వార్త చూస్తున్నాం. ఈ రెండు జరుగుతున్నాయి. ఒకవైపున ప్రలోభాలు పెట్టి లొంగ తీసుకోవడం గానీ, భయపెట్టడం గానీ జరుగుతున్నాయి. రెండో వైపున ఎవరన్నా గట్టిగా నిలబడి ఉంటే వాళ్ళ మీద ఇట్లాంటి దాడులు, వాళ్ళ ఎన్కౌంటర్లు అన్ని కూడా కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమే. ప్రభుత్వం ఏకపక్షంగా వాళ్ళని లేకుంటే చేస్తే చేయొచ్చు కాక, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 69లో పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందండి. అప్పుడు అనేక మంది కాల్పుల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద ఎత్తున హింస చెలరేగింది, కళాశాలలు నెలల తరబడి మూతలు పడ్డటువంటి రోజులు ఉన్నాయి, యూనివర్సిటీలు మూతపడ్డాయి. కానీ అప్పుడు ఆగిపోయిన ఉద్యమం మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత నిన్న ఏం జరిగింది? అంతకంటే పెద్ద ఎత్తున వచ్చింది, తెలంగాణని సాధించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఆదివాసీ ఉద్యమాలు అటవీ ప్రాంతంలో ఇది కొత్త ఏం కాదు. అది రంపపితూరి మొదలు పెట్టుకుంటే రాంభూపతి కాంచి, అల్లూరి కానించి, రామ్జీగోండ్ కాంచి, కొమరం భీం కానించి ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి. అవన్నీ కూడా వాళ్ళ మీద కొనసాగుతున్నటువంటి ప్రత్యక్ష పరోక్ష అణిచివేత దోపిడీలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమాలు. ఈ రోజు ఉద్యమం విశాఖ నుంచి మొదలు పెడితే మొత్తం ఆ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో లేదు, మొత్తం అది జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గడ్చిరోలి ఈ ప్రాంతం అంతా కూడా బస్తర్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు అవన్నీ కూడా అంటే ఇప్పుడు మావోయిస్టుల వల్ల ఒక రకంగా అడవులకు రక్షణ ఉందంటారా? ఉద్యమాలు అంటే మావోయిస్టుల వల్ల ఒక రకంగా అడవులకు రక్షణ ఉందంటారా? ఈ పెట్టుబడిదారులు వీళ్ళందరూ అక్కడికి రాకుండా వాళ్ళు ఇప్పటి వరకు అడవులను కాపాడినట్టుగా మనం భావించాలంటారా? ఖచ్చితంగా అండి. ఈనాడు గడ్చిరోలిలో నేను చెప్పినట్టు లాయిడ్స్ కంపెనీకి ఇచ్చినటువంటి 20 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి లీజ్ అది ఇంప్లిమెంటేషన్ కాలేదు ఈ రోజు వరకు కూడా. అక్కడ ప్రజలు ఆదివాసీలు నిలబడి అటవీ సంరక్షణ చట్టాలు ఉన్నాయి, అటవీ శాఖలకు మంత్రులే ఉంటున్నారు, ఎక్కడికక్కడ అడవులను సంరక్షిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఇటు చూస్తేనేమో ఆదివాసీలకు ప్రత్యేక కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మాటలకే పరిమితం. ఐటీడీఎల్ తీసుకొచ్చారు, స్పెషల్ ఆఫీసర్లను వేశారు, ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి జరగట్లేదంటారా?
ఐటీడీఏల గవర్నింగ్ బాడీలు లేవు. అవి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఉనికిలో లేనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలుగా మిగిలినాయి తప్ప అవి ఆదివాసీలకు ఉపయోగపడేటటువంటి రైట్. పద్ధతులు కోటేశ్వరరావు గారితో ఈరోజు అటవీ మాట్లాడాక మళ్ళీ శాఖ మీకు టైం కానివ్వండి. ఇస్తాను నేను. కోటేశ్వరరావు గారితో మాట్లాడిన తర్వాత మీకు టైం ఇస్తాను. కోటేశ్వరరావు గారు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటూ ఉన్నాం. సో ప్రజలందరికీ న్యాయం జరగాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి, రాజ్యాంగం కూడా అదే చెప్పింది. సో ఎందుకని ఆదివాసీలు ఈ సమస్యలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ స్థితిగతులను మార్చే దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో అడుగులు వేయలేకపోతున్నాయి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సో అక్కడ విలువైన సంపద ఉంటుంది, అది ఆదివాసీల సొంతం. సో ఐటీడీఏలు అంటారు, బడ్జెట్లో చూస్తేనేమో నిధులు విపరీతంగా కేటాయిస్తున్న పరిస్థితి. ఆ నిధులు వాళ్ళ వరకు అసలు చేరే పరిస్థితులు లేవా? వాళ్ళ జీవన స్థితిగతుల్లో ఇంకా మార్పులు రాలేదా? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ లేదా అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపదల మీదనే కాదు, ప్రపంచ కార్పొరేట్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకని అమెరికా వాడు ఎందుకని యుద్ధం చేశాడు? అక్కడ సంపద ఎందుకని యుద్ధం చేశాడంటే అక్కడ అపారమైనటువంటి ఖనిజ సంపదలు ఉన్నాయి అక్కడ. రెండోది మిలిటరీ రీత్యా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం. అందుకని మీరు ఏ మూవ్ చూసినా గానీ ఇప్పుడు ఇరాన్ ఇరాక్ మీద ఎందుకు దాడులు చేస్తున్నాడు అమెరికా వాడు, లేదా ఇజ్రాయెల్ మీద ఎందుకు దాడులు చేయిస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి చమురు సంపదల్ని. వెనుజులా మీద కూడా ఇప్పుడు దాడులు చేశారు. ఆ వెనుజులా అధ్యక్షుడు కూడా కొద్దిసేపటి క్రితం మా ఖనిజ సంపద దోచుకోవడం కోసమే ట్రంప్ మాపై దాడి చేస్తున్నాడు కదా. అందుకని అది మన దేశానికి మినహాయింపు కాదు. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా, ఒకవేళ ఇప్పుడు ఈ బస్తరు లేకపోతే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో ఒకవేళ ఉద్యమాన్ని అణిచివేయవచ్చు. కానీ ఈ అణిచివేస్తున్నటువంటి క్రమంలోనే ఆరావళి ప్రాంతంలో గనుల మైనింగ్ ని వ్యతిరేకిస్తూ మరియు అక్కడ మహిళలతో సహా అనేక మంది ఉద్యమాల్లోకి వస్తున్నారు కదా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక చిన్న సబ్మిషన్. ఒకవైపు హిమాలయాలు భారత్ను రక్షిస్తుంటాయి, మరోవైపు ఆరావళి పర్వతాలు వేడిగాలుల నుంచి మన భారతదేశాన్ని రక్షిస్తున్నాయని పుస్తకాల్లో చదువుకున్న మేము ఈరోజు నిజంగా ఆరావళి పర్వతాలపై ప్రభుత్వాలు ఎందుకని అంత అంటే ప్రజలు ఉద్యమించే వరకు ఎందుకు వస్తున్నాయి అంటే ఒకవైపు భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుతున్నాయి అవన్నీ కూడా, వాటిని టచ్ చేయడానికి కూడా ఎక్కడా ఎవరు కూడా సాహసించని విధంగా చట్టాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నాయి? ఉద్దేశపూర్వకం కారణం. ఇప్పుడు అధికారంలో నేను కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, వాళ్ళ యొక్క లక్ష్యం ఒకటే, కార్పొరేట్లకు దోచిపెట్టాలి. ఆ కార్పొరేట్లతో చేతులు కలిపేటువంటి విదేశీ సంస్థలకి లొంగిపోవాలి. ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే చేస్తుందని కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే చేశాయి. అందుకని ఒక బాధ్యతారాహిత్యం, దోపిడీ శక్తులకి ప్రాతినిధ్యం వహించేటువంటి శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. పార్టీలు వేరు కావచ్చు కానీ ఎజెండా ఒకటే. ఇప్పుడు గతంలో నూతన ఆర్థిక విధానాల పేరుతోటి కాంగ్రెస్ ప్రారంభిస్తే ఆ నూతన ఆర్థిక విధానాల్లో భాగంగానే కదా ఈ సహజ సంపదలన్నింటినీ కూడా కార్పొరేట్లకి విదేశీ కార్పొరేట్లకి అప్పగించడానికి విధానాలను రూపొందించింది. ఆ విధానాలను రూపొందించినటువంటి వాళ్ళకి అరావళి ఉంది, రేపు హిమాలయాలను కూడా తవ్వేమంటే తవ్వేస్తారు. అక్కడ ఏదైనా సంపదలు ఉన్నాయి వాటిని లాభసాటి అనుకుంటే హిమాలయాలను కూడా తవ్వేస్తారు. కార్పొరేట్లకి కావాల్సింది డాలర్లు డబ్బు తప్ప పర్యావరణము లేకపోతే రక్షణ ఇట్లాంటి వాళ్ళకేమి పట్టవు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పట్టవు. అందుకని ఒకవైపు పెద్ద ఎత్తున అందరూ ఉపన్యాసాలు ఇస్తున్న పరిస్థితి, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం రండి కలిసి రండి అని పిలుపునిస్తూనే మరోపక్క ఇటువంటి విధ్వంసాలకు పాల్పడుతూ ఉన్నారు. అడవులను కూడా రేపు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం ఎంతవరకు భావ్యం అంటారు? అంటే పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది మరొకటి. ద్వంద్వ ప్రమాణాలు, మాట్లాడేది ఒకటి, ఆచరణ ఒకటి. ఎవరైనా, నేను అందుకే చెప్తుంది బీజేపీ అనగా కాంగ్రెస్ అని కాదు, ఇద్దరు ఒకటే. ప్రకృతి సంపదల్ని ప్రజల సంపదల్ని దోచుకోవడంలో లేకపోతే కొంతమంది కట్టబెట్టడంలో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం అండి. ఒక్క భారతదేశానికి కాదు, ప్రతి చోట ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం అంతా కూడా తీసేయాలి, ప్రైవేటీకరించాలి ఏమన్నా ఉండేట్లయితే. IMF ప్రపంచ బ్యాంకు చెప్తుంది అయ్యే కదా. వాటి కనుసనల్లోనే వాటి ఫ్రేమ్ లోనే కదా మనం పరిపాలన చేస్తూ ఉంది. అది ప్రాంతీయ పార్టీలైనా అదే చేస్తున్నాయి, జాతీయ పార్టీలైనా అదే చేస్తున్నాయి.
మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వామపక్షాలు బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటి ఆటలు సాగుతున్నాయి. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అందుకే చెప్తున్నా, ఒకవేళ మావోయిస్టుల్ని మొత్తంగా మేము అంతరింపజేసామని, ఇప్పుడు ఉదాహరణకు వీరప్పన్ని అంతం చేశారు, యా స్మగ్లింగ్ ఏమన్నా ఆగిందా? గంధపు చెక్కలు కావచ్చు లేదా ఎర్రచందనం కావచ్చు, స్మగ్లింగ్ ఏమన్నా ఆగిందా? కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు. సో ఫైనల్ గా ఇది కూడా అంతే. సో ఫైనల్ గా అక్కడ మూలాల్లో మార్పులు తీసుకొస్తే తప్ప ఇవన్నీ కూడా ఎక్కడా కూడా సమస్యకు పరిష్కారం లభించదంటారు. ఎస్ 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 రైట్. ఒకసారి ఐలే గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఐలే గారు, మొత్తంగా చూస్తున్నాం ప్రభుత్వాలు చెప్తున్నాయి, మా కోటేశ్వరరావు గారు క్లియర్ కట్గా చెప్పినట్టుగా ఇప్పుడు చాలా మందికి దోచిపెట్టుతున్న పరిస్థితులే కార్పొరేట్ గుత్తాధిపత్యం అయిపోయింది. అడవులే కాదు, వ్యవసాయంలోకి కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులు జొరబడిన పరిస్థితి. సో అసలు సమస్యపై దృష్టి సారించకుండా ప్రభుత్వం దృష్టి మరలిస్తుందా, లేదంటే మావోయిస్టులు లొంగుబాటు ద్వారా ఇక అంటే ఒక రకంగా ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేయబోతుందా ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు మావోయిస్టులను అణిచివేయడానికి చెప్పేటటువంటి అభివృద్ధి జపం అనేటటువంటిది ఇది పైకి చెప్పుకునేటటువంటి మాట అండి. అల్లూరి సీతారామరాజును కూడా బ్రిటిష్ వాళ్ళు దేశభక్తుడనే అనలే. ఆయన ఆనాడు ఆదివాసీల పక్షాన అటవీ జనాల పక్షాన్ని నిలబడ్డప్పుడు ఆయన్ని విద్రోహానే కాల్చి చంపినటువంటి చరిత్రను మనం చూసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి చరిత్ర అంతా అదే. అందుకని ఈ రోజు చెప్పేటటువంటి మాటలు ఏవి కూడా వాళ్ళ దరిదాపుల్లో కూడా ఈ అభివృద్ధి ఫలాలు అనేటటువంటి చారలేదు. అవి ఉత్తమ మాట అండి. చెప్పినటువంటి హామీలు అమలు చేసేటటువంటి పరిస్థితే లేదు. ఇంకా ఏమి అడగనోళ్ళని వాళ్ళని తీసుకుపోయి మేమేదో అభివృద్ధి చేస్తామని చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఉత్తమ మాటలు. ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పదలుచుకున్నప్పుడు నిజంగానే మీరు మావోయిస్టుల్ని మార్చి 31 వరకు ఏరేస్తామంటారు, ఏరేయొచ్చు గాక. కానీ ఈ రోజు అక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో జాతీయ సంపద అయినటువంటి ఖనిజ సంపదని ప్రైవేటు కార్పొరేట్లకు మేము ఇవ్వము అని చెప్పగలుగుద్దాండి ప్రభుత్వం? ఇప్పుడు మావోయిస్టులు గాని, మేధావులు గాని, కమ్యూనిస్టులు గాని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి 28 రకాల విలువైనటువంటి ఖనిజాలని కాజేయడానికే, వాటిని అప్పనంగా కార్పొరేట్లకు దోచిపెట్టడానికే కంకణం కట్టుకుని ఈ రోజు ప్రభుత్వం ఆదివాసీల మీద యుద్ధం చేస్తుందని చెప్తాను. అది కాదు అని చెప్పొచ్చు కదా. అది కాదు, కార్పొరేట్లకు మావోయిస్టుల రక్తపు చుక్కలతో రెడ్ కార్పెట్ వేస్తుందంటారా? ఖచ్చితంగా అదే ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటిది. అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈనాడు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మరింత దూకుడుగా నగ్నంగా ఈ దోపిడీకి ప్రయత్నాలు చేస్తుందనేటటువంటిది మనకు కనిపిస్తున్నటువంటిది. ఎవ్వరు చెప్పినా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా దాన్ని సాధించాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వాల కంటే కూడా. రైట్. కోటేశ్వరరావు గారు, ఫైనల్గా ఏం చెప్తారంటే వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉందనేది సుస్పష్టంగా తెలుస్తోంది. అందులోనూ క్షేత్రస్థాయిలో చాలా మార్పులు రావాలి. విలువైన ఖనిజ సంపదను కాపాడుకోవాలి. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఖనిజ సంపద, మౌలిక వసతులు, అదేవిధంగా వనరులు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ వనరులను దేశాభివృద్ధికి ఉపయోగించి, ఆ వనరులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ అభివృద్ధికి ఉపయోగిస్తే అసలు ఇవన్నీ కూడా ఉండవు కదా, ఈ సమస్యలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టవచ్చు కదా. ఎందుకని ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవట్లేదు? కార్పొరేట్లకు దారాదత్తం చేయాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు గడిచినటువంటి 3.5 దశాబ్దాల్లో దేశంలో జరిగినటువంటి మార్పుల్లో గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, అణగారిన వర్గాల్లో కూడా కొన్ని భ్రమలు అనేటువంటివి పెరిగాయి. ఆ భ్రమలు పెరిగినటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి సాయుధ పోరాటాలకు మద్దతు ఇవ్వడం అనేటువంటిది క్రమంగా తగ్గిపోతాం. రెండోది, ఈ మావోయిస్టులో లేదా సాయుధ బృందాలుగా ఉన్నటువంటి ఇతర నక్సలైట్ గ్రూప్స్ లో అనేక పెద్ద ఎత్తున పోలీస్ ఇన్ఫార్మర్స్ ని ప్రవేశపెట్టి వాళ్ళ యొక్క ఆనుపాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చేజెక్కించుకున్నాయి. రెండోది, ఈ పార్టీల నాయకత్వాల యొక్క దిగజారుడు కూడా, నైతికమైన, ఆర్థికపరమైన అన్ని రకాల దిగజారుడు కూడా ఇటువంటి వాటిని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి, లేకపోతే ఇతరత్ర ప్రలోభాలు పెట్టడానికి, హనీ ట్రాప్లు వేయడానికి ఇటువంటివన్నీ కూడా దోహదం చేశాయి. రెండు, అన్నింటికంటే మించి ప్రజలు ఇటువంటి దాని పట్ల మొగ్గు చూపడం లేదు. రిక్రూట్మెంట్స్ తగ్గిపోతున్నాయి. అందుకని ఇవన్నీ నేపథ్యంలో ఈ బలహీనతలను గమనించి ఇప్పుడు సరైనటువంటి సమయం దీనిని దెబ్బతీయడానికి అనేటువంటి వాళ్ళు పూనుకున్నారు. సక్సెస్ అవ్వచ్చు, కానీ కొత్త రూపంలో ప్రతిఘటన. నేను అందుకే చెప్పా, ఆరావళి ప్రాంతంలో మనం ఎప్పుడన్నా ఊహించామా? లేదు కదా.
మరి అందుకని కొత్త రూపంలో మళ్ళా ఒక ప్రతిఘటన పోతే, ఇప్పుడు గతంలో అనేక మంది గిరిజన నాయకుల్ని, గిరిజన పోరాటాలని అణిచివేశారు, కానీ మళ్ళా ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి కదా. యా అందుకని లొంగిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆయుధాలు విసర్జించినటువంటి వాళ్ళు కావచ్చు, మావోయిస్టులు అయినా ఇతర నక్సలైట్లు ఎవరైనా కానీ మరొక కొత్త రూపంలో పోరాటాల ద్వారా జన సమీకరణకు పూనుకొని ఇలాంటి విధానాలని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్. ఫైనల్ గా అంటే ఆ సమస్య మూలాలను పెకిలిస్తే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది ఉండదంటారు. ఉండదు ఉండదు. రైట్. ఐలయ్య గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మొత్తంగా ఆపరేషన్ కగారుతో కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా అడవులను జల్లెడ పడుతున్న పరిస్థితి, మావోయిస్ట్ రహితంగా మార్చి తీరుతాం, ఆదివాసీలను కానీ అక్కడ గిరిజన ప్రాంత ప్రజలకు కానీ ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందిస్తామంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు గిరిజన ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తాం అనేటటువంటి దానికంటే ముందు ఇందాక నేను చెప్పినట్టు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపదని వాళ్ళు ఏమి అనుభవించట్లేదండి. అక్కడ ఉన్నటువంటి ఇప్ప పువ్వు, తునికాకులు, అక్కడ దొరికేటటువంటి కాయగలప తప్ప వాళ్ళు ఏమి వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదని వాళ్ళు తీసుకొని అమ్ముకోవడానికో, వాళ్ళు ఏదో వీరప్పంలాగా స్మగ్లింగ్ చేసుకోవడానికో వాళ్ళు ఏం చేయట్లేదు. ఆ పేరుతోటి వాళ్ళ గ్రామాలని తీసేసి వాళ్ళ 5-6 లేన్ల రహదారులు వేసి మొత్తం దాన్ని అంతా కూడా మైనింగ్ కి వేల ఎకరాలని కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా వాళ్ళ జీవితం చిత్రం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఒక జీవన్మరణ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే మీరిచ్చే అభివృద్ధి ఫలాలు, మీ హామీలు తర్వాత సంగతి. ఆ ప్రాంతంలో ఆ ఖనిజాలని విదేశాలకు, కార్పొరేట్లకు ఇవ్వం, మేము ఈ దేశ అవసరాలకే ఉపయోగిస్తాం, మీరెవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదని ఎందుకు హామీ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? అందుకని ప్రభుత్వాల యొక్క ఇన్నర్ ఉద్దేశం వేరుగున్నది, ఇడని ఎజెండా వేరుగున్నది. అందుకని ఈరోజు ప్రజలు, పౌర సమాజం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటిది కాదు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విలువైన సంపద కోసం ప్రభుత్వం ఒక దళారీగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తుల కోసం చేస్తున్నటువంటి యుద్ధంగా పౌర సమాజం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈనాడు ఆ సంపద రక్షింపబడుతుంది, ఆదివాసీ మద్దతు వస్తుంది. అట్లా సమాజం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఏ ఉద్యమంలోనైనా బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయండి. ఈ రోజు లొంగిపోయే వాళ్ళు ఉన్నారు, గతంలో ఉన్నారు. అల్లూరు సీతారామరాజును పట్టుకోవడానికి కూడా కొంతమంది కోవర్ట్లుగా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ రోజు కూడా కోవర్ట్లు ఉండొచ్చు, దిగజారుడు ఉండొచ్చు. అదే క్రమంలో ఒక అసమాన త్యాగాలను కూడా ఈ ఉద్యమం రికార్డు చేస్తుంది. ఆ విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముసలోళ్ళ దగ్గర నుంచి, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం డెడ్ లైన్ పెడితే కూడా లేదు, ఈ ఉద్యమంలో మేము సాగునైనా ఆహ్వానిస్తాం కానీ మేము పోరాటంలో ఉంటాం అనేటటువంటి త్యాగాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా తక్కువ చూడొద్దు మనం. అందుకని ఉద్యమంలో బలాలు, బలహీనతలు ఉంటాయి. బలహీనతల కంటే బలాలు, త్యాగాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా సమాజం గమనించాలనేది నేను. రైట్. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రొద్దుటూరు నుంచి మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. సో ఎలా చూస్తున్నారు ఆపరేషన్ కగార్ని? ఆపరేషన్ కంగారును ఆహ్వానిస్తున్నాం. అయితే అమిత్ షా గారికి గాని, న్యాయ వ్యవస్థకు గాని సూటి ప్రశ్న ఒకటి. నక్సలిజం పుట్టింది ఏ కారణం చేత పుట్టింది సమాజంలో? వ్యక్తుల తర్వాత నక్సలిజం మారిండొచ్చు, నక్సలిజంలో సంపాదన కోసం పోయిండొచ్చు, కానీ పుట్టుక అనేది అవినీతి మీద పుట్టినటువంటి నక్సలిజం. మీరు మార్చి లోపల నక్సలైట్లనే లేకుండా తొలగిస్తామన్నారు, ఆహ్వానిస్తున్నాం. దాని తర్వాత మీరు ఎన్ని రోజులకు మీరు అభివృద్ధి ఏమేం చేస్తారు? ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు కొంతమంది దోసుకుపోయినటువంటి అంటే దేవాలయాల ఆస్తులైతేనేమి, కొన్ని భూమిలో నుంచి వచ్చేటటువంటి ఖనిజ లవణాలు అయితేనేమి, అన్నిటినీ దోసుకుపోయినటువంటి చరిత్రలో మీరు దోపిడీ జరగకుండా ప్రజలకు ఏం చేయగలుగుతారు? రెండోది, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఇప్పుడు మార్చికి డేట్ ఆఫ్ ఇచ్చినారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఎప్పుడు డేట్ పెట్టి మూసేస్తారు? అవినీతి లేకుండా పోలీస్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ ఆఫీసులు కావచ్చు, కాంట్రాక్టర్ అందుకు లేదని సందేహం వలదు. ఎక్కడెక్కడ చూసినా దేశంలో అవినీతి అన్నట్టుంది సార్ పరిస్థితి. దీన్ని అమిత్ షా గారిని క్వశ్చన్ వేస్తున్నాం. అంటే ఒకటి వాళ్ళకు డేట్ పెట్టినట్టు అవినీతి పరులకు కూడా ఒక డేట్ పెట్టు. రైట్ సార్. మొత్తంగా ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు మాధవరెడ్డి గారు. సో చర్చలో పాల్గొన్న కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఐలయ్య గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మావోయిస్టుల ఏరివేతను స్వాగతిస్తున్నా
మరోవైపు ఆదివాసీల హక్కులను కాపాడాలి, దేశంలో ఉన్న ఖనిజ సంపదను కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ ఖనిజ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేయకుండా దేశ అవసరాల కోసం ఉపయోగిస్తే ఓకే, కానీ ఆ ఆదివాసీ గిరిజన గ్రామాలను మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, విలువైన అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉందని కూడా వక్తలు చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఆపరేషన్ కగార్ తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. వక్తలు చెప్తున్నట్టుగా అవినీతిని కూడా దేశంలో అంతం చేసేందుకు ప్రభుత్వం ఏమైనా కొత్త చట్టాన్ని తీసుకురాబోతుందా ఏంటి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.